Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. టాప్ బిగ్ స్టార్స్గా చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇలా వీళ్ళ మూవీస్ మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ పోన్ అవుతూ వెళ్తే హైప్ తగ్గుతుంది. మళ్ళీ సినిమా ప్రాపర్ రిలీజ్ టైం దగ్గరికి వస్తే కానీ ఆ హైప్ మళ్ళీ రాదు. కానీ వీళ్ళ తర్వాత ప్లేస్లో ఉండి ఇప్పుడు వాళ్ళ ప్లేస్లోకి జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్న ఒక స్టార్ మూవీ మాత్రం పోస్ట్ పోన్ అవుతున్నా కూడా హైప్ తగ్గకుండా క్యారీ అవుతూనే వస్తుంది. అసలు హైప్ తగ్గే సూచనలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఆ రేంజ్లో హైప్ జనరేట్ చేసి పెట్టారు. ఇంతకీ ఇంతలా మాట్లాడుతున్న మూవీ నేమ్ ఏంటి అని అనుకుంటున్నారా? న్యాచురల్ స్టార్ నాని గారు నటిస్తున్న ద ప్యారడైజ్ మూవీ. అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి అనౌన్స్మెంట్ గ్లిమ్స్తో జనరేట్ అయిన హైప్ మొన్న యాంటగనిస్ట్ క్యారెక్టర్ గ్లిమ్స్ రిలీజ్ చేశాక పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. అనౌన్స్మెంట్ పోస్టర్, టైటిల్, అనౌన్స్మెంట్ గ్లిమ్స్, మేకింగ్ రిలేటెడ్ వీడియో టీజర్స్, ఫస్ట్ సింగిల్, యాంటాగనిస్ట్ క్యారెక్టర్ గ్లిమ్స్, నాని అన్న లుక్స్, అనిరుద్ మ్యూజిక్ ఇలా ఫుల్గా ప్యాక్ అయి ఉంది మూవీ. మార్చ్ నుంచి ఆగస్ట్కి, ఆగస్ట్ నుంచి మళ్ళీ ఎప్పటికి పోస్ట్ పోన్ అనే సంగతి ఇంకా తెలియదు కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం రికార్డులో ఓచుకోత డే 1 నుంచే ఉంటుంది. ఇంకా కొంచెం పాజిటివ్ టాక్ వస్తే చాలు కలెక్షన్ల వర్షం కాదు తుఫానే ఉంటుంది. ప్లాన్ చేసుకొని ప్రాపర్గా పాన్ ఇండియా రిలీజ్ చేస్తే రచ్చ ఇంకా మామూలుగా ఉండదు అంతే. ఇన్ని పాజిటివ్ వైబ్స్ మధ్యలో ఏదైనా నెగిటివ్ వైబ్ రన్ అవుతుంది అంటే అది మూవీ ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతూ రావటం. జనరలీ నాని అన్నకి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఒక సినిమా రిలీజ్ డేట్ చెప్పాడు అంటే ఆ డేట్కి సినిమా తప్పకుండా వస్తుందని. అసలు పోస్ట్ పోన్ అనే ఆలోచనే ఉండదు. అయితే ప్రీపోన్ అయినా అవ్వాలి కానీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సే లేదు. అలాంటిది ఆ రేంజ్ క్రెడిబిలిటీ ఉన్న యాక్టర్ మూవీ ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవ్వడం చాలా సస్పీషియస్గా మారింది. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే సోషల్ మీడియా సర్కిల్స్లో సినిమా ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవ్వడం చిత్ర విచిత్రమైన న్యూస్లు, రూమర్స్ తెగ నడుస్తున్నాయి. అసలు సినిమా అనుకున్నట్టు మార్చ్లో వచ్చుంటే నాని అనే క్రెడిబిలిటీ వర్క్ అయి ఉండేది. పోనీ తప్పలేదు, కేర్ తీసుకొని వర్క్ చేస్తున్నారు అని అనుకుందాం. ఆగస్టే కదా వచ్చేస్తారు, పైగా ఆగస్ట్ అంటే ఆగస్ట్కే వస్తాం అన్నట్టు అఫీషియల్గా టీం ట్విట్టర్లో శపథం చేసింది. ఆల్ ఖుషి అని అనుకునే లోపు ప్యారడైజ్ రావాల్సిన డేట్కి రవితేజ గారి ఇరుముడి రావడం భయంకరమైన షాక్ ఇచ్చింది. ఇక్కడే అర్థమైపోయింది మూవీ పోస్ట్ పోన్డ్ అని. ఇంకా మొన్న రాఘవ్ గారి గ్లిమ్స్ వదిలినప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే రిలీజ్ డేట్ స్కిప్ చేసేసారు కాబట్టి. సోర్సెస్ నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎడిట్తో సహా లాక్ అయిందంట. సెకండ్ హాఫ్ అనుకున్న టైంకి స్కెడ్యూల్స్ పూర్తయితే మాక్సిమం సెప్టెంబర్ ఎండింగ్కి మూవీ రిలీజ్ అయిపోవచ్చు. లేదంటే కష్టం, జరిగేలా కనిపించడం లేదు అంటే డిసెంబర్కి పుష్ అయిపోద్ది అని కూడా న్యూస్ ఉంది. ఇదిలా ఉంటే రెడిట్ అండ్ ట్విట్టర్లో రూమర్స్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఈ మధ్య రూమర్స్ కూడా చాలా బిలీవబుల్గా కనిపిస్తున్నాయి. అదేంటో అర్థం కావట్లేదు. సరే, చాలా కామన్గా వినిపిస్తున్న రూమర్స్ని చెప్తాను. యాక్చువల్లీ సినిమా మీద డైరెక్టర్ శ్రీకాంత్ ఒడేలా గారికి ఒక ప్రాపర్ క్లారిటీ లేదంట. ఆ క్లారిటీ లేకపోవడం వల్ల ఏమైంది అంటే రీషూట్స్ అవుతూనే ఉన్నాయంట. షూటింగ్ పూర్తయిన స్కెడ్యూల్ కూడా స్క్రాప్ చేసేసారంట. యాక్టర్స్ కూడా మల్టిపుల్ టైమ్స్ రీషూట్స్ ఇలాంటివి అవ్వడం వల్ల కాస్త ఇరిటేట్ అవుతున్నారంట. పైగా 20 మెంబర్స్ ఉన్న రైటర్స్ టీమ్ని పెట్టుకొని టైం టు టైం రీరైట్ చేస్తున్నారంట. ఇంకా నాని గారు కూడా సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు కానీ ఇంత హడావిడి అవ్వడం వల్ల కూల్గా ఉండే ఆయన కూడా ఇరిటేట్ అవుతున్నారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మూవీకి యాక్చువల్గా అనుకున్న బడ్జెట్ మొత్తం 50% షూటింగ్ అయ్యేసరికి పూర్తయిపోయిందంట. ఇంకా మూవీ ఎండ్ అయ్యేసరికి మూవీ బడ్జెట్ 250 to 300 crores వరకు వెళ్ళొచ్చు అని డౌట్స్ కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి రూమర్స్ అలా ఇలా లేవు. షూట్ డిలే అవుతూ ఉండడం వల్ల ఇలాంటివి రూమర్స్ కుప్పల తెప్పలుగా వస్తున్నాయి. మొన్నటి వరకు ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీ మీద కూడా ఇలాంటి రూమర్స్నే క్యారీ చేసింది. ఎలాంటి అప్డేట్ లేకపోవడం వల్ల, రిలీజ్ డేట్ గురించి చెప్పకపోవడం వల్ల. కానీ అప్డేట్ వచ్చాక ఒక క్లారిటీ ఇచ్చేసి ఆ రూమర్స్కి ఫుల్ స్టాప్ పెట్టేశారు వాళ్ళు. ఇక్కడ ప్యారడైజ్ టీమ్ కూడా అలాంటి ఒక స్ట్రాంగ్ అప్డేట్ ఇచ్చి రూమర్స్కి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలి. మూవీ మీద డీప్గా వర్క్ చేస్తూ ఉండడం వల్ల మూవీ పోస్ట్ పోన్ అవుతుంది, అది అర్థమవుతుంది. కానీ మీరు పోస్ట్ పోన్ చేసి లేట్ చేసే ఈ టైం వర్తి అనిపించే అవుట్పుట్తో సమాధానం చెప్తే బాగుంటుంది. చెప్తే కాదు, చెప్పాలి కూడా. కానీ ఒక ప్రాపర్ అప్డేట్ ఏదైనా ఈ రూమర్స్కి ఫుల్ స్టాప్ పెట్టేలా ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా నాని గారు ఒక సినిమా కోసం ఇంత టైం వెయిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇదయ్యాక ఇంకొక మూవీ షూట్లోకి వెళ్తారు. ఇంకొక వైపు ప్యారడైజ్ డిలే అవుతూ రావడం వల్ల ఈ పాటికి షూట్ స్టార్ట్ అవ్వాల్సిన బ్లడీ రోమియో సంగతి కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. దీనివల్ల సుజిత్ గారు కళ్ళు OG 2 మీద పడ్డాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా OG 2 మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ రావడం వల్ల నెక్స్ట్ సుజిత్ గారు OG 2 తీస్తారా లేదా బ్లడీ రోమియో తీస్తారా అర్థం కావట్లేదు. కానీ ఇలా ప్రతి ప్రశ్నకి ఫుల్ స్టాప్ పడాలి అంటే ది ప్యారడైజ్ టీం నుంచి ఒక సాలిడ్ ఆన్సర్ రావాలి. రిలీజ్ తర్వాత రెస్పాన్స్ అంతే పీక్లో ఉండాలి. ఇప్పుడు క్యారీ చేస్తున్న హైప్ ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తే మాత్రం ఇప్పటి వరకు కేవలం బిగ్ స్టార్స్ దగ్గర చూసిన రేంజ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఇప్పుడు ప్యారడైజ్కి చూస్తాం. ఇది మాత్రం పక్కా. అన్నట్టు ది ప్యారడైజ్ మూవీ మీద మీకు ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, చూస్తా.
అప్పటి వరకు మీరేమైనా మన ప్రీవియస్ వీడియోస్ మిస్ అయితే కనుక తప్పకుండా మన ప్లేలిస్ట్లు కూడా క్రియేట్ చేసాం, వెళ్ళి ఒక లుక్ వేసేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.